నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నానాలంకారయుక్తం స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి 11వ శతాబ్దంలో చోళరాజ రాజేంద్రుడు ప్రతిష్ఠించడంతో రాజరాజేశ్వరుడని పిలువబడే ఈ శివుడు శశిభూషణుడు, భక్తజన తోషణుడు. ఈ ముక్కన్ను స్వామిని మొక్కకుండా రాజాదిరాజులు రణభేరి మ్రోగించారు. ఆ రిపుసమనుడు, శత్రుదమనుడు రాజరాజేశ్వర స్వామిగా తూర్పు గోదావరి తీరంలోని ఫ్రెంచ్ యానాం క్షేత్రంలో వెలిసిన ఆ ఆలయ విశేషాల్ని ఈనాటి తీర్థయాత్రలో దర్శించుకుందాం. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. సర్వపాపహరణం శివ సంకీర్తనం, సర్వపాపహరణం శివ సంకీర్తనం. చరాచర సృష్టికిదే మూలాధారం. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. ఓం నమః శివాయ. 18వ శతాబ్దంలో ఆర్కాట్ నవాబులు ఫ్రెంచ్ వారికి ఈ ప్రదేశాన్ని ఇనాముగా ఇవ్వడం వల్ల ఈ గ్రామం యానాం అని పిలువబడుతుంది. రాజరాజేశ్వరుడైన శంభుడు వృషభధ్వజుడు, ఈ శంకరుడు శత్రుంజయుడు, ఈ ముక్కంటి మృత్యుంజయుడు. స్త్రీశక్తికి పురుషశక్తికి ప్రకృతిలో ఉన్న సమతౌల్యతను చాటి చెప్పిన అర్ధనారీశ్వర తత్వస్వరూపుడు రాజరాజేశ్వరుడు. రాజేశ్వరి సమేతంగా వెలిసిన ఈ యానం ఆలయం భక్తులకు ఆత్మీయ దేవస్థానం. ఆ జగత్పితరులు కొలువైన కోవెలలోకి మనము అడుగిడుదాం. వటాధో నివాసం మహాట్టాట్టహాసం, మహాపాపనాశం సదా సుప్రకాశం, గిరీశం గణేశం సురేశం మహేశం, శివం శంకరం శంభుమీశానమీడే. చోళరాజు రాజరాజేంద్రునిచే ప్రతిష్ఠింపబడి రెడ్డిరాజులచే పునరుద్ధరింపబడిన ఈ రాజరాజేశ్వర స్వామి శివాలయం కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన యానాంలోనిది. జీవనది గోదావరి తీరభూమిలో వెలసిన ఒక సుందర శైవ మందిరమిది. యానాం ప్రధాన రహదారిలో 2 ఏనుగులు అభిషేకిస్తున్న భారీ శివలింగ దృశ్యం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ఆలయ ప్రథమ ప్రవేశ ద్వారం పైన సింహతోరణం కింద శివపార్వతులు తమ అంకసీమలో వినాయక కుమారస్వాముల్ని కూర్చుండబెట్టుకుని ఆత్మీయ కుటుంబ వాతావరణానికి నిదర్శన ప్రదర్శనంగా దర్శనమిస్తారు. చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే, కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం, వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ, పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం.
भस्मोद्धूलितदेहाय व्याळयज्ञोपवीतिने रुद्राक्षमालाभूषाय व्योमकेशाय मङ्गलम् सूर्यचन्द्राग्निनेत्राय नमः कैलासवासिने सच्चिदानन्दरूपाय प्रमदेशाय मङ्गलम् मृत्युंजयाय साम्बाय सृष्टिस्थित्यन्तकाय ॐ नमः शिवाय నీటి పాయను చూస్తే మిన్నేటి సిగదేవర కనిపిస్తాడు, నిప్పును చూస్తే నిటలాక్షుడు కానవస్తాడు, ఏది చూచినా బూదిపూతల దేవర సాక్షాత్కరిస్తాడు. ప్రకృతి మాత పార్వతి మనోవల్లభుడు ప్రకృతిలోని శక్తుల్ని తన అలంకార ప్రతీకలుగా నిలుపుకున్నాడు. అంగరహిత లింగరూపుడై ఆరాధింపబడుతున్న గర్భాలయ రాజరాజేశ్వర లింగాన్ని దర్శించుకుందాం రండి. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. రాజరాజేశ్వరుడు చతుర్భుజాకార పానవట్టాకృత పీఠంపై చిరు స్ఫటికలింగ రూపంలో గోచరిస్తాడు. ఈ చిరు శివలింగం మీద బిల్వపత్రాన్ని ఉంచి క్షీరధారలతో అభిషేకాన్ని జరుపుతుంటారు. పెరుగుతో, నేతితో, తేనెతో, చక్కెరతో శివలింగాన్ని అభిషేకించి విభూదితో అర్చించి బిల్వపత్రార్చన చేసి 5 పడగల నాగరాజును శివలింగానికి అమర్చి కర్పూర ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తుంటారు. మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదుదం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. స్వామివారికి పాడ్యమి నుంచి ఏకాదశి వరకు పెండి కొడుకు ఉత్సవాలు జరుగుతాయండి. ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయండి. కార్తీక మాసంలో స్వామివారికి విశేషంగా 4 సోమవారాలు తెల్లవారుజామునే 4 గంటల నుంచి విశేషంగా అభిషేకాలు జరుగుతాయండి. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం. నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాలకాలం కృపాలం గుణాగార సంసార సారం నతోహం. తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూతకోటి ప్రభాసీ శరీరం స్ఫురన్మౌలి కల్లోలిని చారుగంగ రసస్థాల బాలేందు కంఠే భుజంగ. రాజరాజేశ్వరి దేవి ఒక ప్రేమమయ స్వరూపిణి. జడల జంగమయ్యను బూదిపూతల పితృ వనవాసిని దిగంబర సన్యాసిని వరించిన సౌందర్యలహరి రాజరాజేశ్వరి. దృగ్గోచరం కాని దివ్యశక్తిని వ్యక్తుల్లో చూడగలిగిన వారికే నిజమైన చూపుంటుందని నిరూపించిన ప్రణవరూపుడైన పరమేశ్వరిని ప్రణయేశ్వరి రాజరాజేశ్వరి.
ఆ జగజ్జనని వెలిసిన దివ్యధామం ఇక్కడి ప్రధాన ఉపాలయం. ఈ గుడిని మహిళలు అధిక సంఖ్యలో సందర్శించుకుంటారు. పద్మపీఠిక మీద శిలారూప శిల్ప శోభతో అభయహస్తంతో పుష్పమాలాలంకృతగా అమ్మవారు ఆసీనురాలై ఉంటారు. విశాల నయనాలతో నాసాభరణాలు సుశోభిస్తుండగా ఆకాశవర్ణ అంబర ధారణతో అమ్మ భక్తులను కటాక్షిస్తుంటుంది. తల్లి మాటను అక్షరాలా అనుసరించి తన తలను పోగొట్టుకున్న ఆదర్శ తనయుడు వినాయకుడు. ఆ మాతృమూర్తి సంకల్ప బలంతోనే విఘ్న వినాశకుడైన గణేశుడు అమరులందరికన్నా మిన్నగా అగ్రపూజలు అందుకుంటున్నాడు. ఆ అగజానన పద్మార్కుడు కొలువు తీరిన కోవెల ఈ ఆలయ ప్రాంగణ శోభకు మారాకును హత్తలిస్తోంది. శిఖవాహనుడు వేలాయుధుడు, హరిహరపుత్రుడైన అయ్యప్ప, నాగదేవతలు ఉపాలయాలుగా భక్త సందర్శనీయాలవుతున్నాయి. ఆలయం లోపల గజాననుడు పద్మపీఠం మీద సింహతోరణయుతంగా వక్రతుండంతో కొలువుదీరి ఉంటాడు. శిలా విగ్రహానికి స్వర్ణ కవచం సుశోభితంగా భాసిస్తుంది. పంచవక్త్ర కోహలి నాగసర్పయుతంగా ఆ అందం ద్విగుణీకృతమవుతుంటుంది. భక్తుల కార్యాలు అరకొరగా జరగకుండగా కరివదనుడు కరుణిస్తుంటాడు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. యోగ పట్టభద్రుడిగా ఆసీనుడైన హరిహరపుత్రుడు అయ్యప్ప మత సామరస్య సంకేత స్వరూపుడిగా అభయహస్తంతో దృగ్గోచరమవుతాడు. మరో చిరు ఉపాలయంలో జంట సర్పాల శిల్పశోభతో అలరారే పంచవక్త్ర కోహళి దాల్చిన శివలింగం కానవస్తుంది. స్వర్ణమయ సింహతలాట లోహవేదిక మీద శివలింగాకృతికి ముఖాకృతిని కల్పించిన యోగనిష్ఠుడైన కపర్తి లోహమయ వదనం నాగభూషణంతో సిగ చంద్రరేఖాంకితంగా దరహసిస్తూ దర్శనమిస్తుంది. పంచవక్త్ర కోహళి 5 శిరస్సుల నాగరత్నాలతో భయద సుందరంగా భాసిస్తుంది. దేవసింధుతరంగ శీకర సిక్త శీత జటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి. కవి సార్వభౌముడు శ్రీనాథుడు భీమఖండంలో ఈ యానాం గ్రామాన్ని కాళేశ్వరం అనే పేరుతో వ్యవహరించారు. ఉత్తర దక్షిణంగా ప్రవహించే గోదావరి గౌతమీపాయ జీవనదిగా ప్రవహిస్తూ గంగాధరుని సేవిస్తూ ఉంటుంది.
మకుటధారిణే మహిళలు ఈ జలాల్లో కార్తీక దీపోత్సవాన్ని జరుపుకుంటుంటారు. నిత్యానంద పరమానంద సాక్షి రూప శివోహం 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 కేవలోహం శివోహం 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 తూర్పుగోదావరి జిల్లాను ఆనుకుని ఉన్న ఈ యానాం కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరికి చెందిన ప్రాంతంగా ఉంది. ఈ క్షేత్రానికి చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి 487 కిలోమీటర్ల దూరంలో ఉన్న యానాంకి సూర్యాపేట, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, అమలాపురం మీదుగా ఒక రూట్లో వెళ్లవచ్చు. రైలు మార్గాన హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి మీదుగా కాకినాడకు చేరుకొని అక్కడి నుంచి ఓ పెద్ద వంతెన మీదుగా ఈ యానాంకి అందరికీ సుపరిచితమైన మార్గాన కూడా చేరుకుంటారు. యానాం అనే మాటకు తమిళంలో ఏనుగు అని అర్థం ఉంది. గజాసురుని సంహరించి గజ చర్మాన్ని ధరించే భక్తవత్సలుడు, సింహవాహన అయిన భక్తుల తప్పిదాలను సహించే జగన్మాత, తనను పూజించే వారి ఆపదల్ని ఆటంకాల్ని హరించే మూషిక వాహనుడు వైద్యనాథుడని పిలువబడే భక్త భవరోగ వైద్యుడు సిక్కివాహనుడు. వీరందరూ మనల్ని దీవించాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.